హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకుంటాం కదా, కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ. దాన్ని ఈ విధంగా క్రాస్ అనేది చూసుకొని వేయండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో చూడండి ఒకసారి. చూసేసి ఈ విధంగా క్రాస్ అనేది వేసుకోండి. క్రాస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. క్రాస్ పర్ఫెక్ట్గా రాకపోతే కనుక ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పాడైపోతుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. క్రాస్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో అయితే ఎటువైపు వేస్తున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ విధంగా చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మార్కర్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ మార్కర్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బార్డర్ ఉంది కదా, దాని అంచెమ్మటి ఇట్లా గీసేయండి. మొత్తం లైను చుట్టుముట్టు 4 పక్కల ఈ విధంగా గీసేయండి. ఎక్కడ కూడా ఎక్కువ పోనీయొద్దు. ఎక్కువ ఎక్కడ పెట్టాలి అనేది నేను తర్వాత మళ్ళీ ఇప్పుడు కటింగ్లో మార్కింగ్ చేసే టైంలో నేను చెప్తాను. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఆ బ్యాక్ పార్ట్ని తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోండి. మీకు ఫ్రంట్ నెక్ అనేది చూసుకోండి. మామూలుగా అయితే మనకు 14 ఇంచెస్ హైట్ ఉన్న బ్లౌజులకి మనము 6.5 పెట్టుకోవచ్చు అనమాట. 14 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటుంది కదా, 15 అలా ఉంటుంది కదా, దానికి 7 కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా హైట్ అనేది, ఫ్రంట్ నెక్ హైట్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి బ్లౌజ్ని పట్టి నెక్ పెట్టడము అనేది సరిగ్గా రాదనమాట. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ ఐడియా చెప్తున్నాను. ఈ విధంగా చేయండి. తర్వాత 2 ఇంచెస్ అనేది నెక్ వెడల్పు అట్లా తీసుకోండి. నేను వీడియోలో చూసి తీసుకున్నట్టుగా ఆ విధంగా తీసుకొని మార్కింగ్ లైన్ అనేది గీసుకోండి. తర్వాత ఇట్లా లైన్ అనేది ఒకటి పెట్టేసుకోండి. ఉక్స్ల పట్టి కాజల పట్టి దగ్గర లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది ఇట్లా గీసేసుకోండి. గీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి చంక ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ చంక, బ్యాక్ పార్ట్ చంక ఎంతైతే తీసుకున్నామో అంతే హైట్ ఫ్రంట్ పార్ట్ చంకకు కూడా ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ గీసుకున్నాం కదా ఆల్రెడీ బ్యాక్ పార్ట్ది, దాని నుంచి 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట, చంక లోత్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి 3/4 ఇంచు కిందికి దిగాలన్నమాట చంక లోతు ఎప్పుడైనా, అప్పుడే బ్లౌజ్ అతికినట్టు వస్తుంది. ఆ తర్వాత కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇటువైపు 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇటువైపు కూడా 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టేసుకొని ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇది షేప్ పట్టీలకి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్ అనేది, అది మనకి ఇంకా యూజ్ లేదు. తర్వాత షేప్ పట్టీలనే వేరే దగ్గర తీసుకుంటాము, కానీ ఈ క్లాత్ మాత్రం మనకి యూజ్ కాదు ఇంకా. తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో ఇట్లా ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని మనం ఇప్పుడు షేప్ అనేది గీసుకోవాలన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్కి షేప్ అనేది గీసుకోవాలన్నమాట. షేప్ పట్టీలు తీసేసిన తర్వాత మిగతా ఉంటుంది కదా మన బాడీ మెజర్మెంట్, అదనేది గీసుకోవాలన్నమాట. అయితే మనం ఇప్పుడు మధ్యలో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని కూడా మనం పర్ఫెక్ట్గా గీసుకోవాలన్నమాట. ఇది నేను నెక్ రౌండ్ అనేది ఈ విధంగా గీస్తున్నాను. నెక్ అనేది ఒక 1/4 ఇంచ్ వెడల్పు తోటి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అట్లా గీసేసుకొని నెక్ రౌండ్ అనేది గీసేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇట్లా పెట్టుకున్నాం కదా, మనము లైన్ అనేది 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఏమైనా ఇంకా ఎక్కువ అనిపిస్తే కనుక, క్లాత్ ఎక్కువ పొడవు ఉంది అని అనిపిస్తే కనుక చూసుకోండి. ఒకసారి చూసుకొని కొంచెం తగ్గించేసి పెట్టుకోండి. ఆ తర్వాత షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా టేప్ పట్టేసి ఈ విధంగా టేప్ పట్టుకోండి. టేప్ పట్టుకొని లైన్ అయినా గీసుకోవచ్చు, లేదు అంటే ఒక మామూలుగా అందాజతోటి పట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా కిందికి మార్కింగ్ పెట్టుకోండి, నేను వీడియోలో పెట్టినట్టుగా. ఆ తర్వాత ఇట్లా డౌన్ అనేది ఈ విధంగా 3 ఇంచెస్ గీసుకోండి. 3 ఇంచెస్ డౌన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు ఎంతైతే కావాలో అంత వెడల్పు అనేది ఇక్కడ గీసుకోండి. నేను డాట్ వెడల్పు అనేది 2 ఇంచులు గీస్తున్నాను. ఆ 2 ఇంచులు అనేది అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఇలా కలిపేసేయండి. ఇటువైపు 1/2 ఇంచు పెట్టుకున్నాం కదా, అటువైపు ఆ విధంగా కలిపేసేయండి. ఆ తర్వాత మనం డాట్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ అట్లా పెట్టుకున్నాం కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి. మనకు సరిపోతుంది అనమాట. అప్పుడు క్లాత్ పట్టేసినట్టుగా కాకుండా మంచిగా నీట్గా సరిపోతుంది. ఒకవేళ మనకు ఉక్స్ల పట్టి కాజల పట్టి దగ్గర మరీ పొడవైంది అని అనిపిస్తే కనుక కొంచెం అట్లా 1/4 ఇంచ్ అనేది పైకి గీసుకోండి. లేదంటే అవసరం లేదు, కరెక్ట్ ఉంటే అవసరం లేదు.
నాకైతే కొంచెం పొడవైంది అనిపించింది, అందుకోసం అని చెప్పేసి నేను అట్లా గీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ అనమాట. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. మెయిన్ డాట్ మాత్రం ఈ విధంగా నేను 2 ఇంచులు వెడల్పు పెట్టాను కదా, పొడవు కూడా చూడండి 2 ఇంచులు పొడవు పెడుతున్నాను. ఈ విధంగా మనం వెడల్పు ఎంతైతే తీసుకున్నామో ఎప్పుడైనా డాట్కి పొడవు కూడా అంతే తీసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చంకలో డాట్ అనమాట. చంకలో డాట్ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇది ఒక 3.5-4 ఇంచులు పొడవు పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచే వెడల్పు పెట్టాలన్నమాట ఈ డాట్. ఆ విధంగా గీసేసుకోండి. ఆ తర్వాత ఉక్స్ల పట్టి కాజుల పట్టి దగ్గర డాట్ అనమాట ఇది కూడా అంతే. ఒక 2 ఇంచులు పొడవు ఉంటే చాలు, 2-2.5 ఇంచులు మన బ్లౌజ్ వెడల్పుని బట్టి అట్లా గీసుకొని పెట్టేసుకోండి మధ్యలోకి. ఇది డాట్స్ మార్కింగ్ అనమాట. ఈ డాట్స్ మార్కింగ్ కూడా ఈజీ పద్ధతిలో నేను చూపించానండి. ఇప్పుడు పెద్దగా టెన్షన్ ఏమి పడకుండా ఈజీగా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది డాట్స్ షేప్ అనేది. కొత్తగా ఫస్ట్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి కూడా ఈ పద్ధతిలో కనుక మార్కింగ్ చేసుకొని మీరు కట్ చేసుకున్నారంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫస్ట్ బ్లౌజ్కి మీరు పర్ఫెక్ట్గా మంచిగా బ్లౌజ్ అనేది ఒంటికి అద్దినట్టుగా కుట్టగలుగుతారు. కాకపోతే కుట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కుట్టాలన్నమాట. ఎలా పడితే అలా కుడితే బ్లౌజ్ అనేది కుదరదు. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం వీడియోలలో చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి, వాళ్ళు ఎలా కుడుతున్నారు ఏంటి అనేది పరీక్షగా చూసి కుట్టడం అనేది నేర్చుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసుకున్నారంటే కనుక మీకు టైలరింగ్ అనేది మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజులు నేర్చుకోవడం అనేది ముఖ్యంగా లేడీస్కి బ్లౌజుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత వేరే విషయాలు కానీ బ్లౌజులు మాత్రం పర్ఫెక్ట్గా రావాలని ఎవరైనా అనుకుంటారు. అందుకోసం అని చెప్పేసి నేను ప్రత్యేకంగా బ్లౌజుల గురించే మీకు ఈ వీడియోలన్నీ పెడుతున్నానండి. పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇంత వివరంగా ఎవరు చూపించరు అసలు. ఇంత వివరంగా నేను షార్ట్ టైంలో తక్కువ వీడియో టైం కూడా తక్కువ టైంలో ఇంత వివరంగా చూపిస్తున్నాను అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా సోది అనేది లేకుండా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నెక్ వెడల్పు కనుక ఇట్లా ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఇట్లా వెడల్పు అనేది తీసుకుంటే కనుక రౌండ్గా మంచిగా నీట్గా వస్తుందన్నమాట. ఇది పద్ధతి బొటిక్లలో వాడతారండి. మనకు మామూలుగా టైలర్ షాప్లలో అయితే ఎవరికి తెలియదు. ఇట్లా కానీ ఉన్నంతలోనే కట్ చేస్తారు. అది కొంతమందికి వీ షేప్ లాగా అట్లా లాగినట్టుగా వస్తుంది, చూస్తారు కదా చాలామందికి. మీరు కొంచెం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల రౌండ్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది, చూసారు కదా. ఇది ఆల్రెడీ బొటిక్లో కుట్టించిన బ్లౌజేనండి. మనకు వాళ్ళు సైజ్కి బ్లౌజ్ ఇచ్చారు. నేను దాని ప్రకారంగానే నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇలా వస్తుందన్నమాట. మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎంత అందాజతోటే తీసుకున్నాం నెక్ హైట్ అనేది, కానీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆ విధంగా రావాలన్నమాట. ఈ పద్ధతిలో కనుక కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోకి ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.